అమరావతి మీదన రాజకీయపరమైన విమర్శలు ఎన్నైనా చేయొచ్చు. 500 ఎకరాలు సరిపోతుంది, 1000 ఎకరాలు సరిపోతుంది. ఇది ఇదివరకు బీజేపీ చేసింది, జనసేన చేసింది, అందరూ చేసుకొచ్చారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ భూమితో చేస్తున్నారు, ఇదేంటి అని అడగడం అన్నటువంటిది తప్పులే. కానీ నీచమైనటువంటి వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అన్నారు. ఎస్, దానికి సంబంధించిన ఆ పేరు అమరావతి ఇంద్రుడి రాజధాని అన్నటువంటిది మన పౌరాణికాల్లో నిత్యం చదువుకునేటటువంటి పేరు కాబట్టి దాన్ని అమరావతికి పెట్టాలని పెట్టారు. దాని మీద విమర్శ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? దాని మీద సెటైర్లు వేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పుడు దానికి సంబంధించి ఒక దారుణ వ్యాఖ్యలు, దానికి అసలు పొంతన లేనటువంటి మధ్యనేదో సెక్స్కి సంబంధించినటువంటి అంశాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది సెక్స్ వర్కర్ల విషయంలో. దాన్ని దీనికి ఉటంకిస్తూ వేశ్యల రాజధాని అనే నీచమైనటువంటి సంబోధన ఏదైతే ఉందో, దాన్ని కట్ చేయకుండా కంటిన్యూ చేయడం ఏదైతే ఉందో, దాన్ని ఖండించకుండా ఆ చర్చ కొనసాగించడం ఏదైతే ఉందో, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సాక్షి చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు దాని మీద కేసులు నమోదు, మరొకసారి 1 నెల 2 నెలల పాటు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద మైనస్. సెల్ఫ్ గోల్ వేసుకోవడం అంటారు దీన్నే. మొన్న ఏదైతే అసాంఘిక శక్తులని వెళ్ళి తెనాల్లో కలిసి రావడం, రౌడీ షీటర్లు అయినటువంటి వాళ్ళు నేర చేరుతుంది. రెండవది ఇది తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అన్నది వాళ్ళే ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి.